మనోహరి, అమర్, ఇద్దరిని తీసుకెళ్లి దేవుడి దర్శనం చేయించు. మేము వస్తున్నాం. దర్శనానికి అమర్? అంతేనా? అంతే. సరే అమర్. వినోద్ పదండి. ఏమండి, ఎందుకండి వినోద్కి ఎందుకు నిజం చెప్పలేదు? వాడు పెళ్లి చేసుకుంది ఎవరినో వాడికి అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేకపోయావు అమర్? చెప్పి ఏం చేయమంటారు నాన్న? వినోద్ చిన్నప్పటి నుంచి ఎంత సెన్సిటివో మీకు తెలుసు కదా. వాడు ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాడని చెప్పడం, వాడి భార్య చేతిలో మోసపోయాడని చెప్పడం ఎలా ఒకటవుతుంది నాన్న? నేను చెప్పబోయే నిజం వాడి మనసు ముక్కలు చేస్తుంది నాన్న. ఆ రాక్షసి మీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తుంది బాబు. మా మాట విని మీ తమ్ముడికి నిజం చెప్పేయండి. అవునండి, వినోద్కి అర్థమయ్యేలా చెప్దామండి. వినోద్ అర్థం చేసుకుంటాడండి. చేసుకునే పరిస్థితుల్లోనే ఉంటే వాడు చిత్ర మెడలో తాలి కట్టేవాడు కాదు బాగి. వినోద్ చిత్ర పెళ్లి జరిగిపోయింది. చిత్ర ఇప్పటి నుంచి మనింటి కోడలు. చిత్రని మంచి మనిషిగా మార్చి వినోద్ జీవితం చక్కబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాంటి అమ్మాయిని ఎలారా మార్చేది? తెలీదు నాన్న, కానీ ప్రయత్నిద్దాం. చిత్ర మారేంత వరకు వినోద్ కోసం ప్రయత్నిద్దాం, భరిద్దాం. నా తమ్ముడి జీవితం బాగుండాలంటే నేను ఈ పని చెయ్యాలి.